హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారు. మొత్తం 861 పోస్టులకు ఏపీపీఎస్సీ ఈ నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. ఈ 861 పోస్టుల్లో ఆర్థిక శాఖ కొత్తగా 689 పోస్టులకు ఆల్రెడీ అనుమతి కూడా ఇచ్చింది. మరో 172 పోస్టులు అనేవి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీసు. మరి ఈ 689 పోస్టుల్లో సర్కిల్స్ మరియు యూనిట్ల వారీగా ఉన్న ఖాళీల లిస్ట్ అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఆంధ్రప్రదేశ్లో విడుదల చేయబోయే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన యాప్లో సిలబస్ ప్రకారం కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు ఈ కోర్స్ తీసుకుని నోటిఫికేషన్ విడుదల కాక ముందు నుండే బాగా ప్రిపేర్ అయితే అవ్వండి. యాప్లో కంప్లీట్ సిలబస్ కవర్ చేస్తూ ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉన్నాయి. ఈ క్లాసెస్ అనేవి మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఎన్నిసార్లైనా చూసుకునే అవకాశం అయితే ఉంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో కోర్సులో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన ఈ క్లాసెస్ కూడా చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. మన క్లాసెస్లో క్లాసెస్ కూడా ఉంటాయి కోర్సులో, అలాగే ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. అదేవిధంగా కొన్ని పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి కూడా ఆల్రెడీ కోర్స్ అవైలబుల్గా ఉంది, చాలామంది తీసుకున్నారు. ఇప్పుడు కోర్స్ ఫీజు అనేది 399 అయితే ఉంది. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. అదేవిధంగా యాప్లో గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది కూడా చాలా తక్కువ ధరకే ఇస్తున్నాము. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు యాప్లో చాట్ అనే ఆప్షన్ ద్వారా మెసేజ్ అయితే చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక ఏపీపీఎస్సీ త్వరలో విడుదల చేయబోయే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. 2024లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతాయి. ఒక వారం రోజుల్లోకి రిలీజ్ అవుతుందని ఇటీవల మనకి న్యూస్ కూడా వచ్చింది. కాబట్టి మరి కొద్ది రోజుల్లోనే ఒక 5 డేస్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వేకెన్సీస్ అనేవి సర్కిల్ వారీగా ఉంటాయి, డివిజన్స్ వారీగా ఉండడం అయితే జరుగుతుంది. మరి ఏ పోస్టులకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ వస్తాయంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, అలాగే థానేదార్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేది చాలామంది డౌట్ ఉంటుంది. ఎక్కువగా ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రత్యేకంగా క్వాలిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మీకు నేను మరో వీడియో అయితే చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే విశాఖపట్నం సర్కిల్ పరిధిలోకి విశాఖపట్నం, విజయనగరం, నర్సీపట్నం, పాడేరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందినటువంటి డివిజన్స్ అయితే వస్తాయి. ఈ డివిజన్స్లో, ఈ మొత్తం డివిజన్స్లో అంటే ఈ విశాఖపట్నం సర్కిల్లో ఎఫ్ఆర్ఓ పోస్టులు అనేవి 7 ఉన్నాయి. అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు. అలాగే మనం చూసుకుంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు అనేవి యూనిట్ల వారీగా ఉంటాయన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు విశాఖపట్నంలో ఏ పోస్టులు ఏ ఏ ఏ డివిజన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే విజయనగరం డివిజన్లో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి, నర్సీపట్నం, పాడేరు, శ్రీకాకుళం ఇలా తెలుసుకోవచ్చు అనమాట. మరి విశాఖపట్నం సర్కిల్లో మొత్తం అన్ని డివిజన్లు కలిపి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 13 ఉన్నాయి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 50 ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 27 ఉన్నాయి. థానేదార్ పోస్టులు అనేవి 1 ఉంది. టెక్నికల్ అసిస్టెంట్ 2, జూనియర్ అసిస్టెంట్ 1 అయితే ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రాజమండ్రి సర్కిల్కి సంబంధించి కాకినాడ, ఏలూరు, కృష్ణా మరియు చింతూరు డివిజన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో ఎఫ్ఆర్ఓ పోస్టులు అనేవి 12 ఉన్నాయి. ఎఫ్ఎస్ఓ పోస్టులు 17 ఉన్నాయి. ఎఫ్బిఓ పోస్టులు 43 ఉన్నాయి. ఏబిఓ పోస్టులు 95 అయితే ఉన్నాయి. ఇక థానేదార్ పోస్టులు 3, టెక్నికల్ అసిస్టెంట్ 3, జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ 1 అయితే ఉంది. ఇక గుంటూరు డివిజన్కి సంబంధించి చూస్తే గుంటూరు సర్కిల్కి సంబంధించి గుంటూరు డివిజన్, అదేవిధంగా గిద్దలూరు మరియు నెల్లూరు డివిజన్స్ అయితే వస్తాయి. ఈ డివిజన్స్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎఫ్ఆర్ఓ పోస్టులు మనం చూడొచ్చు, ఒక 9 అయితే ఉన్నాయి. ఆ ఎఫ్డి పీటీ శ్రీశైలంకి మరియు గుంటూరు సర్కిల్కి కలిపి 9 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క డివిజన్లో ఎఫ్ఎస్ఓ పోస్టులు 11, ఎఫ్బిఓ పోస్టులు 37, ఏబిఓ పోస్టులు 71, థానేదార్ పోస్ట్ 1, టెక్నికల్ అసిస్టెంట్ 3, జూనియర్ అసిస్టెంట్ అయితే లేవు. ఇక ఎఫ్డిబిటి శ్రీశైలంకి సంబంధించిన సర్కిల్లోకి
ఆత్మకూరు వస్తుంది, మర్కాపూర్ వస్తుంది, అలాగే నంద్యాల కూడా రావడం జరుగుతుంది. టోటల్‌గా 9 పోస్టులనేవి ఈ ఎఫ్ఆర్ఓ పోస్టులున్నాయి. ఇక ఎఫ్ఎస్ఓ పోస్టులు 12, ఎఫ్బీఓ పోస్టులు 28, ఏబీఓ పోస్టులు 51, థానేదార్ పోస్ట్ 1, టెక్నికల్ అసిస్టెంట్ లేవు. జూనియర్ అసిస్టెంట్ అయితే ఒక పోస్ట్ ఉంది. ఇక అనంతపూర్‌కి సంబంధించిన సర్కిల్‌లో చూసుకుంటే అనంతపూర్ మరియు చిత్తూరు డివిజన్స్ అయితే వస్తాయి. ఈ డివిజన్‌లో మనం చూసుకుంటే ఈ డివిజన్‌కి, కర్నూలు డివిజన్‌కి, కర్నూలు సర్కిల్‌కి, అలాగే తిరుపతి సర్కిల్‌కి కలిపి మొత్తంగా ఈ ఎఫ్ఆర్ఓ పోస్టులనేవి 9 ఉన్నాయి. ఇక అనంతపూర్ సర్కిల్ పరిధిగా మనం చూసుకున్నట్లయితే అనంతపూర్ సర్కిల్ పరిధిలోకి ఈ ఎఫ్ఎస్ఓ పోస్టులనేవి 6 ఉన్నాయి. అదేవిధంగా ఎఫ్బీఓ పోస్టులు చూసుకున్నట్లయితే 17 ఉన్నాయి. వీటితో పాటుగా ఏబీఓ పోస్టులనేవి 35 ఉన్నాయి. థానేదార్ పోస్ట్ ఒకటి ఉంది. టెక్నికల్ అసిస్టెంట్ లేవు. జూనియర్ అసిస్టెంట్ అయితే ఒకటి ఉండడం జరిగింది. ఇక ఈ వీటికి సంబంధించిన ఖాళీ లిస్ట్ అయితే ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనంతపురంలో 6, 17, 35, 1, 2, 0 ఏంటి అంటే ఇవి ఈ ఈ ఎఫ్ఎస్ఓ పోస్టులు, ఎఫ్బీఓ పోస్టులు, ఏబీఓ పోస్టులు, అలాగే థానేదారు, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. ఇక కర్నూలు సర్కిల్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే కర్నూలు సర్కిల్‌కి మనకి ఈ ఎఫ్ఎస్ఓ పోస్టులు 6 ఉన్నాయి. ఎఫ్బీఓ పోస్టులు 12 ఉన్నాయి. ఏబీఓ పోస్టులు 33 ఉన్నాయి. ఆ తర్వాత థానేదార్ ఒకటి, టెక్నికల్ అసిస్టెంట్ ఒకటి, జూనియర్ అసిస్టెంట్ ఒకటైతే ఉంది. వీటితో పాటుగా తిరుపతికి సంబంధించిన సర్కిల్‌లో చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ చెప్పాను కదా! ఈ 3 కలిపి అంటే అనంతపూరు, కర్నూలు, తిరుపతి సర్కిల్స్ కలుపుకొని మొత్తం ఈ ఎఫ్ఆర్ఓ పోస్టులు అయితే 9 ఉన్నాయి. మరి ఈ యొక్క తిరుపతికి సంబంధించినటువంటి ఈ డివిజన్‌లో మనం చూసుకుంటే అంటే ఈ తిరుపతి, రాజంపేట మరియు తిరుపతి అనేటువంటి ఈ డివిజన్స్ అనేవి ఈ తిరుపతి సర్కిల్‌లోకి వస్తాయి. ఈ యొక్క సర్కిల్స్ అన్నీ కలిపి మనం చూసుకుంటే ఎఫ్ఆర్ఓ పోస్టులు అనేవి 9 ఉన్నాయి కదా! అదేవిధంగా ఎఫ్ఎస్ఓ పోస్టులు 5 ఉన్నాయి. ఎఫ్బీఓ 11 ఉన్నాయి. ఏబీఓ 38 ఉన్నాయి. థానేదార్ 2, టెక్నికల్ అసిస్టెంట్ 1, జూనియర్ అసిస్టెంట్ 0 పోస్టులు అయితే ఉన్నాయి. మరి టోటల్ వేకెన్సీస్‌లో మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఆర్ఓ పోస్టులు అనేవి 37 పోస్టులకి నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు. ఓకే. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఎస్ఓ పోస్టులు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు అనేవి మొత్తం 70 పోస్టులకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీటితో పాటుగా ఎఫ్ఎస్ఓ పోస్టులు అయిపోయాయి కదా! ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఇవి మొత్తం 175 వేకెన్సీస్ ఉన్నాయి. వీటితో పాటుగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు అన్ని పోస్టులతో కలుపుకుంటే అత్యధికంగా ఉన్న పోస్టులు ఇవి 375 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటుగా మనం చూసుకున్నట్లయితే థానేదార్ పోస్టులు అనేవి మొత్తంగా 10 పోస్టులు ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి మొత్తంగా 12 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేవి మొత్తంగా 10 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్‌గా ఈ వేకెన్సీస్ అన్నీ కలుపుకుంటే మనకి 689 పోస్టులు అనమాట. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ఈ 689 పోస్టులకి కూడా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. వీటితో పాటుగా 172 పోస్టులు అనేవి ఉన్నాయి. అవి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్. టోటల్‌గా మనం చూసుకున్నట్లయితే 861 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ త్వరలో అంటే ఇంకా ఆలస్యం అయితే లేదు. కొద్ది రోజుల్లోనే విడుదల చేస్తుంది. ఈ మేరకు ఇటీవల మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ మేరకు మనం చూసుకున్నట్లయితే ఖాళీల లిస్ట్ అనేది ఈ విధంగా ఉంది. నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే మీకు మరికొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఎక్కువగా ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్‌తో పోస్టులు అయితే ఉన్నాయి. కొన్ని రకాల పోస్టులకి ఇతర క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మరో వీడియోలో మీకు తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇవే. మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే ఇప్పటి నుంచే నోటిఫికేషన్ పక్కా వస్తుంది కనుక ముందు నుంచే ప్రిపేర్ అవ్వండి. Thank you for watching.